Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is hit the switch. Hit the switch. బటన్ మనం నొక్కాలి. ఒకనొక గృహంలో తండ్రి కుమార్ సెలవిచ్చేవాడు. ఎన్నో బయటకు వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలి, స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలి అంటే ఆ కుమారుడు చిన్న పని చేయలేకపోయేవాడు. అన్ని లైట్స్ అలా వెలిగేవి, స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయేవాడు. వెరీ సింపుల్ థింగ్ టు హిట్ ద స్విచ్. కానీ ఆ చిన్న పని కూడా చేయలేకపోయాడు తండ్రి చెప్పినట్టు. ఈనాడు మనం కూడా తండ్రి అయిన దేవుడు అనేక విషయాలను సెలవిస్తున్నాడు, వాటి మనం చేయలేకపోతున్నాం. హిట్ ద స్విచ్. ద టెక్స్ట్ ఈస్ సెయింట్ జాన్స్ ఫస్ట్ ఎపిసోడ్ 5th chapter 3rd verse. యోహాను సువార్త మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆజ్ఞలు గైకొనుట ఏ దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. God has told us in the Bible that what we should do. మనం ఏం చేయాలో దేవదేవుడు ప్రలోకము తండ్రి సెలవిచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. రిజాయిస్ ఆల్వేస్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి. ఇట్ ఇస్ అ కమాండ్మెంట్. we're instructed to demonstrate the joy of the Lord, but we fail to make it a habit. But we fail it. ఎల్లప్పుడు సంతోషంగా ఉండి ఎల్లప్పుడు నిర్విచారంగానే ఉంటాం, మనం దుఃఖముఖమై ఉంటాం. Think of some of God's spiritual commandments in the Bible. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. Trust in the Lord. యెహోవాను నమ్మిక ఉంచుము. But you fail to trust in the Lord. Be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఆత్మతో నింపబడలేకపోతున్నాం. Pray without ceasing. పౌలు తెస్సలోనిక సంఘానికి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయండి. Be holy as I am holy. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. నేను పరిశుద్ధులుగా మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఆత్మలో నింపబడండి. ఆయన నమ్మిక ఉంచండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. There are many spiritual commands in the Bible. We are failing to follow it, to observe it. We are failing to make it a habit. దాన్ని ఒక దినచర్యగా చేసుకోవడానికి మనం ఇష్టపడ. ఆర్ వి టేకింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్ సీరియస్లీ? ఆర్ వి రిలయింగ్ ఆన్ హిస్ ఫర్ ఎబిలిటీ టు డూ వాట్ హీ వాంట్స్ us to do? ప్రభు ఏం చేయని కోరాడో దాన్ని చేయటకు మనం ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నామా? లెట్ us train ourselves to hit the switch and obedient to the Lord, to the directions, doing what His word commands. దేవుని ఆధారపడి అందులో ఏం చేయమని అది చేయటే దేవుని ప్రేమించడానికి దాని ఆజ్ఞలు కలుగుతాం. If you love God, you will obey His commandments. Very simple thing. Willing with the heart and hand. మన హృదయం మన చేసి సిద్ధంగా ఉండాలి. ప్రభు చెప్పిన విధంగా మనం చేయలేకపోతున్నాం. ఫెయిలింగ్ టు మేక్ ఇట్ ఎ హ్యాబిట్ టు అబ్జర్వ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలు దే ఆర్ నాట్ బర్డెన్సమ్ అంటాడు ఇక్కడ భాగంలో. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దే ఆర్ నాట్ బర్డెన్సమ్. ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం అనేది అది భారమైనదా? ఎల్లప్పుడు సంతోషంగా ఉన్నది భారమైనదా? ఆత్మత నింపబడని అన్నాడు, అది భారమైనదా? కావేవి?
పరిశుద్ధంగా ఉండండి అంటున్నారు. అది భారమైనదా? కానే కాదు, భారమైనవి కాదు అవి. అవి భారమైనవని మనం తలంచుకొని అవి చేయలేకపోతున్నాం. మేక్ ఇట్ అ పాయింట్ టు డూ వాట్ ఎవర్ గాడ్ కమాండ్స్ us to do. దేవుడు ఆజ్ఞాపించాడో దాన్ని చేయుటకు మన కృతనిశ్చయంతో ముందుకు సాగిపోదాం. హిట్ ద స్విచ్. ఆ చిన్న పిల్లవాడు స్విచ్ చిన్న పని చేయలేకపోయాడు. కానీ మన జీవితాలు కూడా ప్రభువు చెప్పిన ప్రతిదీ చేయడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతర నీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్న మా తండ్రి, మీ చెప్పిన ప్రతి ఆజ్ఞ నెరవేర్చడానికి ఆత్మశక్తి దయచేయండి. మీ ఆజ్ఞలు భారమైన కావని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం అయినా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి మీ లోతైన కార్యాలు జరిగించగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.